మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 34వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మరొకసారి చదువుకుందాం. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చదవబడిన దేవుని లేఖనమును జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యములో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఉంటాయట. ఒక దేవుని బిడ్డకు, దేవుణ్ణి సరిగ్గా అనుసరించేటువంటి వ్యక్తికి, దేవుణ్ణి కలిగి ఉన్న ఒక వ్యక్తికి ఆపదలు అనేకం ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ వాటి అన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు అని దేవుని లేఖనంలో మనం చదువుకున్నాం. ప్రియులారా, దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనస్సు మార్చుకొని, లోకాన్ని వద్దనుకొని, లోకపు ఆచార వ్యవహారాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన విధి విధానాలు మనకు వద్దు అనుకొని ప్రభు సన్నిధికి ఎప్పుడైతే మనం వచ్చామో, ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉన్నామో, ప్రభు మీద మనం ఆసక్తి కలిగి, ఆత్మ తీవ్రత కలిగి ముందుకు ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉన్నామో, అటువంటి సందర్భాలలో నీతిగా, నిజాయితీగా, భక్తి కలిగిన వారముగా బ్రతకడానికి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉన్నామో, నీతిమంతునికి ఆపదలు కలుగుతాయి. ఆపదలు అనేకములు కలుగుతాయట. అనేకమైన ఆపదలు కలుగుతాయట. ప్రియులారా, అయినప్పటికీ దేవుడు వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు అని మనం చదువుకున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. లోకం మనల్ని అవమానపరుస్తూ ఉంటుంది. లోకానికి మనం హేళన చేయబడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన అనేటువంటి వారు మనల్ని దూషించే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో సందర్భాలు మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. అటు సాతాను చేత కలిగే ఆపదలు, మనుషుల చేత కలిగే ఆపదలు, రకరకాలుగా మనల్ని వెంబడిస్తున్నటువంటి వేళలో దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుల జీవితాలలో కనుక మనం చూస్తే ఎంతోమంది భక్తులు ఒక విజయం పొందినటువంటి భక్తులు, విజయం దిశగా ముందుకు వెళ్ళినటువంటి వారు, ఎవరి గురించి అయితే మనం చెప్పుకోగలుగుతున్నామో, ఎవరిని గురించి అయితే మనం చెప్పుకుంటామో, ఒక భక్తుని విషయాన్ని గురించి ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటామో, వారందరూ కూడా ఆపదల్లో నుంచి వచ్చిన వాళ్ళే, ఇబ్బందుల్లో నుంచి వచ్చిన వాళ్ళే, ఇరుకుల్లో నుంచి వచ్చిన వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా పరీక్ష లేనిదే, శ్రమ లేనిదే, బాధ లేనిదే, కష్టము లేనిదే మరొక మెట్టు ముందుకు వెళ్ళలేరు. అదేవిధంగా భక్తుల జీవితాలలో కనుక మనం చూస్తే ఎంతోమంది భక్తులు వారు అనేక శ్రమలను చవి చూశారు, అనేక ఆపదలను చవి చూశారు. మనందరికీ తెలిసినటువంటి భక్తుడు యోసేపును గనక మనం చూస్తే అన్నల చేత దేశించబడ్డాడు. అన్నల చేత దేశించబడ్డాడు, అన్నల చేత గుంటలో త్రోయబడ్డాడు, అన్నల చేత అమ్మబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొతిఫరు ఇంట్లో అవమానపరచబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు చూశారా. ఆయన ఏమైనా పాపం చేశాడా? ఏమైనా తప్పు చేశాడా? ఏదైనా కనిది మాట్లాడా? కాదు 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 నీతిగా బ్రతుకుతున్నాడు, నిజాయితీగా బ్రతుకుతున్నాడు. అన్నల యొక్క చెడుతనమును తీసుకొచ్చి తండ్రికి చెబుతున్నాడు. దేవుడిచ్చిన దర్శనాన్ని అన్నదమ్ముల చేత పంచుకుంటున్నాడు. దేవుని ఆలోచనలను అన్నదమ్ములతో చెబుతున్నాడు. కానీ లోకం ఏం చేసింది? అన్నలు ఏం చేశారు?
ద్వేషించారు తమ్ముణ్ణి. ఒక ఆత్మీయుణ్ణి సొంత అన్నలే ద్వేషించి గుంటలు త్రోశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొంత అన్నలే ఇదిగో అమ్ముకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి వరకు ఆ కుటుంబంలో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఇంటి యజమాని సమస్తాన్ని కూడా అప్పగించాడు. కానీ ఒకానొక సమయం వచ్చింది, మరొక ఆపద, మరొక శ్రమ, మరొక కష్టము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ద్వారా అవమానపరచబడ్డాడు. ఏమండి, జైలు జీవితం గడపాల్సి వచ్చింది. చూసారా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఒక ఉన్నతమైనటువంటి దేశం యొక్క ప్రధానిగా మార్చబడ్డాడు యోసేపు. అదేవిధంగా దావీదును కనుక మనం చూస్తే, దావీదు విషయంలో కూడా చూడండి, మీరు గమనించండి. ఆయనకి ఎందుకు వచ్చింది ఆపద? ఆయన చేసిన చెడుతనం ఏమైనా ఉందా? ఆయన చేసినటువంటి తప్పు ఏమైనా ఉందా? ఆయన చేసినటువంటి పాపం ఏమైనా ఉందా? కాదు కాదు కాదు. రోషము కలిగి నిలబడ్డాడు, గొల్యాతును ఓడించాడు. మనుషులందరూ దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలదని పాటలు పాడారు. అది విషపు చూపు నిలిపాడు దావీదు మీద సౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏదో తప్పు చేస్తే శ్రమ కలగలేదు, తప్పు చేస్తే బాధ కలగలేదు. కానీ నీతిగా నిజాయితీగా బ్రతికినటువంటి పరిస్థితుల్లో ఆపదలు సంభవిస్తూ ఉన్నాయి, ఆపదలు కలుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఒకానొక సమయంలో ఆపదల్లో నుంచి విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవేమో, నీ నీతిని బట్టి నువ్వు ద్వేషించబడుతున్నావేమో. ఇదిగో, నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నదానిని బట్టి ప్రజలు నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో, అవమానపరుస్తూ ఉన్నారేమో. కానీ దానన్నిటిలో నుంచి దేవుడు విడిపించువాడై ఉన్నాడు. వారందరి మధ్యలో దేవుడు నిన్ను ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. వారందరిని మధ్యలో దేవుడు నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. భయపడకుండా నీ కలుగుతున్న ఆపదల్లో నుండి, నీ కలుగుతున్నటువంటి ఇబ్బందుల్లో నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. అటువంటి కృప మనకు ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన పరలోకపు తండ్రి, విన్న మాటలు మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి నాయన. తండ్రి, ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితాలను దీవించండి ప్రభు. ఆపదల నుంచి విడుదల కలుగచేయండి. వారి అవసరతలు తీర్చబడాలి, వారి అక్కర్లు తీర్చబడాలి, వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలగాలి. కుటుంబాలను దీవించండి, నెమ్మదితోనూ సమాధానముతో నింపండి. గొప్ప కార్యాలు వారి ఎడల, వారి పట్ల మీరు జరిగించి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘననామములో ప్రార్థన చేసి వేడుచున్నాను, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.